అనంతపురం జిల్లా కంబదూరు మండలము కర్తనపర్తి గ్రామ పంచాయతీ సచివాలయం సిబ్బంది తీరుతో 6 నెలలుగా నవ్వుల పాలవుతుంది. సచివాలయంలో ఉన్న సిబ్బంది విధులకు గైర్హాజరై ప్రజలను నానా ఇక్కట్లు పెడుతున్నారు. రోజుకొకరు చొప్పున అటెండెన్స్ లో సంతకం పెట్టి మిగిలిన వారికి సెలవులు ఎవరికి వారు మంజూరు చేసుకుంటున్నారు. జనన మరణ ధృవీకరణ పత్రాలు, కుల ఆదాయ సర్టిఫికెట్లు, ఇతర సమస్యలపై సచివాలయానికి వస్తున్న ప్రజలు సిబ్బంది లేకపోవడంతో వెనుతిరుగుతున్నారు. ఉన్నతాధికారుల అండదండలతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామ సచివాలయ సిబ్బంది పనితీరు మార్చుకునేలా కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు కరణం కిట్టప్ప డిమాండ్ చేశారు. మొత్తం వీడియో అంత నీట్గా ఒకటి నీట్గా దిగాలంత వీడియో. ఇంత అధ్వానంగా ఉంటే ఎట్లప్ప? వాళ్ళ ఉద్యోగాలకు వాళ్ళు కూడా సేఫ్టీ లేకోకుండా పోతే ఎంత చెప్పినా వినేటట్లే. అడిగాను 6 నెలలు అయితే కంప్లైంట్ చేపెట్టి వినరు. గాలి ధనంజయ. ఇది సచివాలయం ఎన్ఆర్లు చెప్పినా కూడా వాళ్ళు ఎవరు ఇటుకి రావటం లేదు. అందువలన ఎమ్మెల్యే సార్ గారికి కలెక్టర్ సార్ గారికి వాళ్ళని వెంటనే గురించి చర్యలు తీసుకుంటారని మరీ ఆశిస్తున్నాను. వాళ్ళ మీద బిరిగప్పని చర్యలు తీసుకొని చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. గ్రామ ప్రజల తరఫున మాట్లాడుతున్నాము. మాకు గత 6 నెలలుగా సచివాలయ సిబ్బంది అసలు రావడం లేదు. ఇక్కడ మొత్తం 8 మందో 9 మందో స్టాఫ్ ఉంటే ఇంతవరకు ఒకరిద్దరు మినహా ఏ ఒక్క రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా మొత్తం రావడం లేదు. ఎన్నిసార్లు ఎంపీడీఓ గారు అయితే, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గారికి అయితేనేమి, కంబదూరు ఏవో సార్కి అయితేనేమి గత 3 నెలల 4 నెలల నుంచి నేను డైరెక్ట్ పోయి స్వయాన కంప్లైంట్ చేసినా కూడా అదిగో చూస్తాం ఇదిగో చేస్తామని ఉన్నారు. కానీ చేసిందిలే, చూసిందిలే, వచ్చిందిలే. గత బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్లు, పిల్లలు ఇవన్నీ సర్టిఫికేట్లు కావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని వెంటనే జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి, పై అధికారులు అయితే స్పందించి వెంటనే వీళ్ళని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను.